ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లొస్తూ ఇద్దరు అభిమానులు మరణించిన ఘటనపై పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. పుష్పకేమో నీతులు చెప్తారా? అంతకుముందు గేమ్ చేంజర్ ఈవెంట్ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన అంబటి రాంబాబు విమర్శలు చేశారు. హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం మాది కాదంటూ గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు హీరోలతో పనేంటి? హీరోలు ఎందుకు రావాలి? అలా హీరోలని రప్పించుకోవడం మాకు ఇష్టం లేదు. నిర్మాతలు, ట్రేడ్ బాడీ యూనియన్ వచ్చిన టికెట్ల ధరలు పెంపు ఇస్తాం. గత ప్రభుత్వంలో మాదిరి హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలని ఆలోచించే లెవెల్ వ్యక్తులం కాదు. మేము స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నాం. ఆయన్ని ఎంతమంది విస్మరించినా కలిసి నటించేటప్పుడు బాగున్నారా అని గుండె నిండుగా పలకరించేవారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కృష్ణ లాంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎప్పుడూ ఇతర హీరోల మీద వివక్ష చూపలేదు అంటూ మండిపడ్డారు. ఇక్కడ అర్థమైంది. థియేటర్ ప్రిమిసెస్లో జరిగిందా, అవుట్ జరిగిందా కాదు. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్? ఆ రోజున పుష్ప సినిమా దగ్గరికి పుష్ప హీరో వెళ్ళకపోతే అది జరిగేది కాదు. ఓకే, ఇవాళ వేమగిరిలో ఇది పెట్టకపోతే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళు రాకపోతే ఇది జరిగేది కాదు. దానికి దీనికి దూరం ఎంత ఉంది? కాదు. ప్రాణాలు, అక్కడ ప్రాణాలే, ఇక్కడ ప్రాణాలే. మీ అభిమానులే మీకోసమే వచ్చారు, వెళ్ళారు. మీకు డబ్బు ఎక్కువ, మానవత్వం ఎక్కువ, తేల్చండి పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నా. అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఏడీపీ రోడ్లోనంట రోడ్డు దెబ్బతిందంట, అందుకు చచ్చిపోయారని చెప్పాడు. ఇందాక నేను కనుక్కున్నా అక్కడ మా వాళ్ళందరినీ, బ్రహ్మాండంగా ఉందంట రోడ్డు. మరి రోడ్డు మీద నెట్టేస్తావే మీ దుంపదేగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. అయ్యా, రోడ్డు మీదకి నెట్టేసి తప్పుకుందాం అనుకుంటున్నావే? నీ అభిమానులు ఇద్దరు చనిపోతే వారి ప్రాణాలకు విలువ ఇవ్వా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు సరిగ్గా వేరేది కాబట్టి చనిపోయారంటావా? ఏమిటి అన్యాయం? మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పండుగ సమయానికి ఏ నియోజకవర్గంలో అయినా రోడ్లు గుంటలుగా ఉంటే దానికి బాధ్యత ఆ ఎమ్మెల్యేలు వహించాలన్నాడు. ఇదేనా? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడ్డు సరిగ్గా వేగిపోవటం వల్ల వాళ్ళిద్దరు చచ్చిపోయారంట. అదే సామెత నారా శర్మ గారు, చేప ఎందుకు అనలేదంటే ఎక్కడ దాకా వెళ్ళిందో మళ్ళీ వైసీపీకి కూర్చారు తీసుకొచ్చి. మీ దుంపలు లేక 7 మాసాలైనా ఇంకా పద్యానికి వైసీపీ అంటారండి. అయ్యా బాబు, పద్యానికి వైసీపీ, కరెంట్ ఛార్జీలు వైసీపీ, అమ్మఒడి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి మాటలు మాట్లాడేది 7 మాసాలు అయిపోయింది మీకు అధికారంలోకి వచ్చి, ఇంకా ఇదే పాట పాడటానికి మీకేమి షై అనిపించట్లేదు, సిగ్గు అనిపించట్లేదు. వాస్తవాలు గమనించండి. నేను మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ ద డిమాండ్. పుష్ప సినిమా దగ్గర యాక్సిడెంటే, గేమ్ చేంజర్ దగ్గర